మా సారు మా రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడు యూట్యూబ్ ఛానల్స్ మీద. ఎందుకు మొన్నటికి మొన్న చాలా సీక్రెట్ గా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ వల్లనే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మరి ఈ హెచ్సియు విషయాన్ని కవర్ చేయలేదు. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా వైరల్ అయింది. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎక్కడికక్కడ ఎండగడుతూ వచ్చిరు, ప్రశ్నిస్తూ వచ్చినారు అని చెప్పి సో యూట్యూబ్ ఛానళ్ల మీద విషయం కక్కే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒక వ్యక్తికి 12 కోట్ల రూపాయల డీల్ మాట్లాడినట్టు కూడా మనకున్నటువంటి సమాచారం. అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, కొనిపడేసేయండి. వాళ్ళు ఒప్పుకోకపోతే మానసికంగా వ్యక్తిగత జీవితాల్లో కూడా పోయి వాళ్ళని డ్యామేజ్ చేసేయండి అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పడము. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు తెలియదు. కానీ మాకు వచ్చినటువంటి విషయం ఇన్ఫర్మేషన్ అయితే స్వయాన రేవంత్ రెడ్డి గారే అడ్డంగా కేసులు పెట్టి జైళ్ళల్లో పారదొబ్బండి వాళ్ళని అని చెప్పి చెప్పడం జరిగినట్టు అని కూడా మాకు తెలుస్తా ఉన్నది. సో ఎందుకు ఈ కేసులకు ఎవడు భయపడతాడు? ఒకవేళ జైలుకు పోతే మళ్ళా బయటకు వస్తాం. ఇప్పుడు ఈ హెచ్సియు విషయంలో ఆయన వెనకడుగు వేయాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గట్టిగా ప్రశ్నించినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వీలైతే మెచ్చుకోండి. మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయని పని మా యూట్యూబ్ ఛానల్లో చేసినామని చెప్పి వీలైతే మెచ్చుకోండి, అంతేగాని నొచ్చుకోకండి. ఓకేనా? అండ్ ఇది మాత్రమే కాదు, ఫేక్ వీడియోలు ఎవరైతే ఎవరు ప్రచారం చేయలే